సార్ ఇప్పుడు మనం కార్ పర్చేస్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐ మీన్ ఏ ఫార్ములా అక్కడ అప్లై చేయాలి? డెఫినెట్‌గా యాక్చువల్లీ ఏందంటే మెజారిటీ టైము మాక్సిమం డౌన్ పేమెంట్ కట్టడం బెటర్. వీలైనంత డౌన్ పేమెంట్ కట్టడం బెటర్. ఎందుకంటే లోన్ ఎక్కువ వెళ్తే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాలి. ఇంకొకటి ఏందంటే చాలామంది 7 ఇయర్స్, 6 ఇయర్స్ అలా 5 ఇయర్స్ అలా పెట్టుకుంటా ఉంటారు. ఎంత తొందరగా పెట్టుకుంటే అంత మంచిది. 4 ఇయర్స్ పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది. 7 ఇయర్స్ పడితే వాళ్ళు 7 ఇయర్స్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ముందు ఫస్ట్ 1 ఇయరే తీసేసుకుంటారు మొత్తం ఇంట్రెస్ట్. దానివల్ల ఏమవుతుందంటే మనం చాలా ఎక్కువ పే చేసి తొందరగా క్లోజ్ చేస్తే మనకు లాస్ అయిపోతుంది. అదే 4 ఇయర్స్ పెడితే మనకు 4 ఇయర్స్ ఇంట్రెస్టే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి మనకి తక్కువగా మనం కట్టేది ఇంట్రెస్ట్ చాలా తక్కువలో అయిపోతుంది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి మన అఫోర్డబిలిటీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది లోన్ తీసుకుంటారు. లోన్ రన్ అవుతానే ఉంటుంది. ఎవ్రీ మంత్ ఏమవుతుందంటే ఒక 20,000 ఈఎంఐ వస్తే ఇంకొక 5,000, 10,000 పెట్రోల్కి అవుతుంది. అంటే లిటరల్గా మామూలుగా అందరూ 20,000 ఈఎంఐ అనుకుంటారు కానీ ప్లస్ దానికి పెట్రోల్ ఒక 10,000 ప్లస్ దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఇంకొక 10,000, 5,000 సర్వీస్ కాస్ట్ ఇవన్నీ కలిపి ఒక 5,000 అడిషనల్గా. సో ఒక 2-3 ఇయర్స్ తర్వాత బ్యాటరీ మార్చాలి, కార్లు టైర్లు మార్చాలి. సో ఇవన్నీ కలిపి ఇంకొక 5,000 మంత్లీ అడిషనల్గా పడతాయి. అంటే 20,000 అనుకుంటాం కానీ ఎఫెక్టివ్గా 35,000 పడుతుంది. సో మన క్యాపబిలిటీ అంతా సపోజ్ మనం 20,000 ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. హౌస్ లోన్ తీసుకుంటే 20,000తో పోద్ది. హౌస్ లోన్ తీసుకుంటే 20,000 ఈఎంఐ అనుకోండి, 20,000తో పోయిద్ది. ఇంకా మళ్ళీ దానికి 1,500, 2,000 మెయింటెనెన్స్ ఉంటుంది, అందరితో పోయిద్ది. అంతకుమించి ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 10,000 పెట్రోల్కి మళ్ళీ 5,000 అడిషనల్ మెయింటెనెన్స్ ఇవి క్యాలిక్యులేట్ చేయరు. క్యాలిక్యులేట్ చేయకుండా ఓన్లీ శాలరీలో 20,000 వెళ్తుంది, 1 lakh శాలరీ వస్తుంది, 20,000 వెళ్ళినా ప్రాబ్లం లేదనుకుంటారు. కానీ ఉండే కొద్దీ ఏమవుతుందంటే ఈ బర్డన్స్ పెరిగిపోయి ఒకనొక టైంలో కట్టుకోలేకపోతారు. ఇంకోటి ఏమో లాంగ్ వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే 5 to 7 ఇయర్స్ తర్వాత కార్ కూడా ఓల్డ్ అవుతూ ఉంటుంది. అవును, డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. ఓ 5 ఇయర్స్ తర్వాత చూస్తే 50% ఉంటుంది రేట్. సపోజ్ 10 lakhs కార్ 5 lakhs అవుతుంది. 5 lakhs అవుతుంది 5 ఇయర్స్ తర్వాత. ఇంకా తక్కువ ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఇంకా డిపెండ్స్. సపోజ్ 5 lakhs అయింది అనుకోండి, మనం ఈఎంఐ కడుతున్నాం కదా, ఇంకా 20,000 ఈఎంఐ అయితే కడుతున్నాం కదా, అప్పుడు మనం కట్టే 20,000కి అది వర్త్ ఉంటుందా? ఫస్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ ఈఎంఐ వెళ్తానే ఉంటుంది. 7 సంవత్సరాలు ఈఎంఐ వెళ్తుంది. 7 సంవత్సరాల తర్వాత చూస్తే అది 1 lakh కిలోమీటర్ తిరిగిందంటే దాని పని అయిపోయింది. అంటే ఇంజన్ బోర్ అది సంథింగ్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నడిపేటప్పుడు కారు మనదనే ఫీలింగ్ ఉండదు. 20,000 ఈఎంఐ కడుతుంటే మనదనే ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఉండదు. అది ఎప్పుడైతే ఈఎంఐ ఫ్రీ అయిందో అప్పుడే మనది.